హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ ఐ మేడ్ మై డ్రీమ్. నేను OnePlus Nord CE2 ఫోన్ తీసేసుకున్నాను. నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న ఫోన్ ఫుల్లీ సాటిస్ఫైడ్గా ఉన్నాను అండ్ ఐఎమ్ రియలీ సో ఎగ్జైటెడ్ టు ఓపెన్ ఇట్. ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయితే చైల్డ్ ఆర్టిస్ట్ అనుకుంటారు కాబట్టి కొంచెం ఓవర్ యాక్షన్ చేయట్లేదు. అండ్ ద కాస్ట్ వచ్చేసి 24,999, బట్ నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాను. 22,500 అలా పడింది. అండ్ 8GB ర్యామ్, 128GB మెమరీ కార్డ్ అండ్ చాలా ఉన్నాయి. నేను అంత ప్రొఫెషనల్ అన్ప్యాకింగ్ చేయట్లేదు బికాస్ మనకి ఫోన్ వరకు తెలిస్తే చాలు. వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. లెట్స్ సీ లోపల ఎలా ఉంటుందో. ఫైనలీ మై ఫోన్. ఓకే, దీనిపైన ఏదో ప్యాక్ ఇచ్చారు. ఫస్ట్ అందులో ఏముందో చూద్దాం. సిమ్ బ్యాక్ కేజ్ ఇచ్చారు అండ్ ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, బట్ అంత ప్రొటెక్టివ్ అని నాకు అనిపించట్లేదు. సో నేను వేరేది కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం. సిమ్ స్లాట్ ఓపెనర్ ఇచ్చారు ఒకటి అండ్ కార్డ్స్ వచ్చేసి ఓకే, ఆల్ ప్రొటెక్టివ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. బట్ మనం ఇదంతా చదవం, బేసికలీ బుక్స్ చదవం. ఇదంతా మనం ఎందుకు చదువుతాం? మన కెమెరా ఆన్ అయ్యిందా, వాట్సాప్ వాడామా, యూట్యూబ్ వాడామా, ఇన్స్టాగ్రామ్ వాడామా, చాలు. ఇవన్నీ మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్లు అవి కష్టం ఇవన్నీ చదవడం. సో పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? డియర్ ఫ్రెండ్, హాయ్ శిరీష, కంగ్రాచులేషన్స్. ఓకే, తర్వాత చదువుదాంలే. అండ్ దిస్ ఇస్ రెడ్ కేబుల్ కార్డ్ అండ్ మెంబర్షిప్ కార్డ్ ఒకటి ఇచ్చారు. ఇదేం చాలా తిక్కుగా ఉంది, లోపల ఏమైనా ఉందేమో చూద్దాం ఒకసారి. ఇట్ సైడ్ ఓపెన్ చేస్తున్నా ఏమి రావట్లేదు. మేబీ అది ఒకటే అనుకుంటా. అనవసరంగా ఎక్కువ ట్రై చేస్తున్నాను. పక్కన పెట్టేయచ్చు, ఇంకా అవసరం లేదు. అండ్ కవరేజ్ పక్కన పెట్టేద్దాం. అమ్మో వద్దు, 22,000 కొన్నాం, మరి పక్కన పెట్టేస్తే అలా ప్యాక్ చేసేద్దాం మళ్ళీ మేము నీట్గా. మనకి డబ్బులు చాలా ముఖ్యమండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో దానికోసమైనా అంత పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ నీట్గా ప్యాక్ చేసుకొని పక్కన పెట్టడం చాలా బెస్ట్ అనిపించింది. అబ్బాడి అమ్మ, ఆడేం ప్యాక్ చేసేది, నేనేం చేశాను ఏంటో ఇలా వచ్చింది. సరేలే, ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మై ఫోన్. ఓకే, ఛార్జర్ ఇచ్చారు. అడాప్టర్ చాలా పెద్దదిగా ఉంది. 65V వోల్ట్స్ అయి ఉంటుంది, మేబీ ఏమో నాకు తెలియదు. అండ్ C టైప్ పిన్. నేను ఛార్జర్ ఆల్రెడీ యూజ్ చేశాను. ఛార్జింగ్ అయితే చాలా బాగా ఎక్కుతుంది, బట్ అంతసేపు ఉండడం లేదు. ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం త్వరగా ఛార్జింగ్ అనేది అయిపోతుంది. అదొక చిన్న డిఫాల్ట్. అండ్ మై ఫోన్ ఫైనలీ, ఐఎమ్ రియల్ ఎగ్జైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తున్నప్పుడే చాలా ఎగ్జైటెడ్గా తీసేద్దాం అనుకున్నాను, బట్ ఫోన్ కదా నీట్గా హ్యాండిల్ చేశాను. అండ్ పైన స్క్రీన్ గార్డ్ ఇవ్వరు అనుకున్నాను, ఇచ్చారు. కొంచెం డస్ట్గా ఉంది, పర్లేదు మనం క్లీన్ చేసుకోవచ్చు. స్క్రీన్ గార్డ్ మ్యాక్స్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్కై బ్లూ. ఇట్స్ వెరీ అట్రాక్టివ్, అదిరిపోయింది ఒక రకంగా. స్కై బ్లూ అదిరిపోయింది. అండ్ ఇటువైపు వచ్చేసి వాల్యూమ్ బటన్ అండ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. ఇటువైపు ఏం పవర్ బటన్ ఇచ్చారు. నేను ఆన్ చేస్తున్నా. అండ్ కిందనేమో ఇయర్ ఫోన్స్, స్పీకర్ అండ్ ఛార్జ్ కేబుల్ ఇచ్చారు. ఎస్, ఆన్ అయింది. చాలా ఎగ్జైటెడ్గా, హ్యాపీగా, మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నా. బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ ఐ అచీవ్డ్ టుడే. ఆ ఫోన్ నుంచి నేను ఫోన్కి వచ్చాను అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది ఆ ఫోన్ యూజ్ చేసి. అలానే ఇది కూడా చాలా ఇయర్స్ వాడేయాలి. హెల్లో OnePlus. అండ్ స్క్రీన్ చాలా స్లీకీగా ఉంది. ఐ డోంట్ నో, ఏదో మెటీరియల్ యూజ్ చేస్తారు. నేను అంత ప్రొఫెషనల్ అన్బాక్సింగ్ చేయట్లేదు, నా ఒపీనియన్, ఫీడ్బ్యాక్ చెప్తున్నా అంతే. అండ్ క్యామ్ క్లారిటీ వచ్చేసరికి ఇది ఇండోర్లో తీసాను. క్యామ్ చాలా బాగా వచ్చింది, నీట్గా. ద ఫస్ట్ ఫోటో ఇది నేను నా మొబైల్లో తీసిన ఫోటో. అండ్ పోర్ట్రేట్ మోడ్లో ఇలా వచ్చింది విత్ ఫ్లాష్ అండ్ టైమ్ ల్యాప్స్. ఫేవరెట్ స్లో మోషన్. ఇట్స్ వెరీ వెరీ నైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, స్లో మోషన్ మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ దిస్ వన్ ఈస్ అల్ట్రా మోడ్. నాకు మ్యాక్సిమం జూమ్ చేయాలనిపించింది, చాలా మ్యాక్సిమం వరకు జూమ్ చేశాను. చాలా దూరం నుంచి చేశాను. చూడండి కావాలంటే ఒకసారి జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇంత దూరం నుంచి చేశాను. డెఫినెట్లీ బ్లర్ అయితే వస్తుంది, బట్ జూమ్ మాత్రం 64 మెగాపిక్సెల్. సో మ్యాక్స్ జూమ్ అయింది.
and this one is a night mode, and definitely slow motion is my favorite one. And thanks for watching my video. Finally, my feedback was I'm super duper happy with this phone, and you definitely love it. Buy this one.